అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఆంధ్రప్రదేశ్ అంతటా ఒక రకమైన రాజకీయం నడుస్తుంటే అక్కడ మాత్రం మరో తరహా పొలిటికల్ హీట్ పుడుతోంది. అసలు ఏకంగా ప్రత్యర్థిని ఊళ్ళోనే అడుగు పెట్టనివ్వడం లేదట. ఆయన లెగ్గు పెడితే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అంటుంటే, నువ్వు అయినోడివి ముందు అడుగుపెట్టు, మిగతా తర్వాత మాట్లాడుకుందాం అంటున్నారట ప్రత్యర్థులు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ సెటైర్లు కూడా పేలుతున్నాయట. ఏదా నియోజకవర్గం, ఎవరా పోట్లగిత్తలు? తాడిపత్రి. పెద్దగా పరిచయమే అక్కర్లేని ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది హై టెన్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఏపీ మొత్తం మీద అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో అగ్రభాగాన ఉంటుంది ఇది. అందుకు ప్రధాన కారణం కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. వీరిద్దరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. 4 దశాబ్దాల నుంచి 2 కుటుంబాల మధ్య వార్ నడుస్తోంది. వైసీపీ హయాంలో జేసీకి అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ హోదాలో ప్రభాకర్ రెడ్డి, నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి, ఇలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో నిత్యం తాడిపత్రి రణరంగంగా కనిపించేది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చాలా కేసులు పడ్డాయి. కట్ చేస్తే 5 ఏళ్లలో సీన్ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో మళ్లీ తాడిపత్రి పాలిటిక్స్లో జేసీ ఫ్యామిలీది పైచేయింది. అప్పట్నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ చేయడం అటుంచితే అసలు ఆయన్ని నియోజకవర్గంలోకి అడుగుపెట్టనివ్వలేదు. 1 కాదు 2 కాదు, ఏకంగా 8 నెలల నుంచి ఇదే పరిస్థితి. అసలు దీనంతటికీ కారణం పోలీసులే అన్నది మాజీ ఎమ్మెల్యే వాదన. తాను తాడిపత్రి వెళితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్తున్నారని, అసలు గత చరిత్రేంటో ఓసారి చూడాలని అంటున్నారాయన. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉంటేనే అసలైన లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని, 6 నెలల పాటు ఆయన అక్కడ ఉండకుండా చూస్తే శాంతి భద్రతలు ఆటోమేటిక్గా అదుపులోకి వస్తాయన్నది పెద్దారెడ్డి వెర్షన్. తనని తాడిపత్రి రానివ్వకపోవడమే కాకుండా వైసీపీ శ్రేణుల ఇళ్లకు మున్సిపల్ అధికారులు నోటీసులు ఇస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ పనిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు పెద్దారెడ్డి. జేసీ అవినీతిపై హైకోర్టుకు వెళ్లే ప్లాన్తో ఉన్నట్టుగా చెబుతున్నారాయన. అసలు అధికారులే వైసీపీ శ్రేణుల్ని ఊళ్లు వదిలిపోవాలని చెప్పడం ఏంటన్నది మాజీ ఎమ్మెల్యే క్వశ్చన్. అసలు ఇలాంటి రాజ్యాంగాన్ని ఎక్కడైనా చూశారా అంటూ నిలదీస్తున్నారు. అయితే అదే సమయంలో అందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల నుంచి కూడా ఆ స్థాయిలోనే కౌంటర్స్ పడుతున్నాయట. ప్రతిసారి పోలీసుల పర్మిషన్ అడుగుతున్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా చూసుకుందాం అంటూ సవాల్ చేస్తున్నారట. నీ కొడుకుల్ని ముందు తాడిపత్రి రమ్మను, తర్వాత మాట్లాడుకుందాం అంటూ మీసాలు మెలేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత 5 ఏళ్లలో తాడిపత్రి నియోజకవర్గాన్ని విచ్చలవిడిగా దోచుకుని తిని ఇప్పుడు విదేశాలకు వెళ్లి జల్సాలు చేస్తున్నారని, వస్తే వాళ్ల సంగతి కూడా తేలిపోతుందని అంటున్నారట. పోలీసుల అభ్యంతరం చెబుతోంది నీకే తప్ప నీ కొడుకులకు కాదు కదా, వాళ్ళనెవ్వరూ ఏమీ అనరు కదా. ముందైతే విదేశాల నుంచి కొడుకుల్ని పిలిపించమంటూ కేతిరెడ్డి మీదకి జేసీ అనుచరులు కాలు దువ్వుతున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు. గత 5 ఏళ్లలో ఏం చేశావో గుర్తు చేసుకో అంటూ గుర్తు చేస్తున్నారట. ఇలా మొత్తం మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం తాడిపత్రికి తిరిగి రావడం అన్నది డైలీ సీరియల్ను మించిన ట్విస్టులతో అంతకంటే ఎక్కువగా సాగుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సీరియల్కు ఎండ్ కార్డు ఏ రూపంలో పడుతుందో మరి చూడాలి.